డాక్టర్ అవ్వాలనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు. అది కొన్ని లక్షల కుటుంబాల ఎమోషన్. కానీ ఈ రోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తుంటే ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్లు అనిపిస్తుంది. ఇండియాలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మనం సూపర్ పవర్ అవ్వాలని మాట్లాడుకుంటున్నాం కానీ మన స్టూడెంట్స్ భవిష్యత్తును మాత్రం రిస్క్ లో పడేస్తున్నాం. మొన్న మే 3న ఏకంగా 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎంతో స్ట్రెస్ మధ్య నీట్ ఎగ్జామ్ రాశారు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది 8వ తరగతి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. కానీ చివరకు వచ్చే రిజల్ట్ ఏంటి? మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ రాసుకోండి అని ఒక చిన్న మెసేజ్. ఇది కేవలం ఎగ్జామ్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. కేవలం నీట్ మాత్రమే కాదు, INICET లాంటి ఎగ్జామ్ రాసే మెడికల్ స్టూడెంట్స్ కి సెంటర్స్ 1000 కిలోమీటర్ల దూరంలో వేస్తున్నారు. అంటే ఎగ్జామ్ రాసే సత్తా ఉంటే సరిపోదు, ఇక్కడ 1000 కిలోమీటర్ల దూరం వెళ్లే స్తోమత, ఓపిక కూడా ఉండాలి. అలా అయితే సామాన్య కుటుంబాల పరిస్థితి ఏంటి? పేపర్ లీక్ భయం ఒకవైపు, ఈ ట్రావెలింగ్ టెన్షన్ మరొక వైపు. ఇవన్నీ ఒక స్టూడెంట్ మెంటల్ హెల్త్ ని ఎంత దెబ్బతీస్తాయో ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది. రేపు ప్రభుత్వాలు మారవచ్చు, పాలసీస్ మారవచ్చు, కానీ ఆ విద్యార్థి కోల్పోయిన టైం, పడ్డ ఆవేదన ఎవరు భర్తీ చేస్తారు? చివరిగా నీట్ ఆస్పిరెంట్స్ కి నేను చెప్పేది ఒక్కటే, ప్లీజ్ ఎవరు నెగటివ్ నిర్ణయాలు తీసుకోకండి. సోషల్ మీడియాలో వచ్చే జోక్స్ అస్సలు పట్టించుకోకండి. మీ బాధ ఏంటో మీకు, మీ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. కొన్ని రోజులు రిలాక్స్ అవ్వండి, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.